ఇక మొదలు పెడదామా? ఈ మాట నువ్వెప్పుడంటావని వెయిట్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జూమ్. వీడియో స్టార్ట్ చేసే ముందు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కంటెంట్ క్రియేటర్ అవ్వాలి, మంచి చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయాలని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా రండి. కానీ ఇక్కడ ఫుల్ పిక్చర్ అర్థం చేసుకున్నాకే రండి. ఎందుకంటే ఈ డిజిటల్ వరల్డ్ అనేది బయటికి కనిపించేంత అందంగా లేదు. మీరు అనుకుంటారు టాలెంట్ ఉంటే సరిపోతుంది, కంటెంట్ బాగుంటే సక్సెస్ వచ్చేస్తుంది అని. బట్ రియాలిటీ ఏంటంటే మీ టాలెంట్ ని ముందుగానే గుర్తించి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీ గ్రోత్ కి సపోర్ట్ చేసే వాళ్ళకంటే మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేసే వాళ్ళే ఎక్కువ. వన్స్ కొద్దిగా మీరు ఫేమస్ అవడం స్టార్ట్ అయినప్పుడు మీరు అప్పటి వరకు చూడని ఒక వెరీ డిస్గస్టింగ్ సైడ్ ఆఫ్ దిస్ వరల్డ్ చూస్తారు. రకరకాల మనుషులు హిడెన్ ఎజెండాస్ తో, హిడెన్ ఇంటెన్షన్స్ తో, మ్యానిపులేషన్ టెక్నిక్స్ తో మీ దగ్గరకు వచ్చి మంచితనం అనే ముసుగులో మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తారు. ముఖ్యంగా నాలాంటి కంటెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ నీడను కూడా నమ్మడానికి వీల్లేదు. మీ ఇన్స్టింక్ట్స్ మీద మీకు బలమైన కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే ఇక్కడికి రండి. ఏ డిసిషన్ అయినా సరే మీదై ఉండాలి. డబ్బు, మనీ, ఇన్ఫ్లుయెన్స్ కోసం ఎంతకైనా దిగజారే మనుషులు ఉన్నారు. అండ్ ఆ బ్యాచ్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు వీడియోస్ చేస్తే మాత్రం మిమ్మల్ని మీరే కోల్పోవాల్సి ఉంటుంది. ఈ జూమ్డ్ వినయ్ ఛానల్ ఆర్ ఇంకా నా వేరే ఏ ఛానల్స్ అయినా సరే ప్రతిదీ కూడా నా ఒపీనియన్ అండ్ నా ఇన్స్టింక్ట్ మీదే నడుస్తాయి. ఇఫ్ అలాంటి ఉచిత సలహాలు ఎవరైనా నాకు ఇవ్వాలని చూస్తే దవడపళ్ళు రాలగొట్టడానికి ఏ మాత్రం ఆలోచించనని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అండ్ ఇది ఇంకా ప్రస్తుతానికి ఆపుతూ మనం ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియో టాపిక్ అయిన ధ్రువరాతి అనే నీ తెలియని మనిషి గురించి సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ లోకి వెళ్దాం. ధ్రువరాతి అనే వ్యక్తి ఫేక్ న్యూస్ చెప్తూ కూడా ఎన్ని కోట్ల మంది ఫాలోవర్స్ అండ్ వ్యూస్ ని ఎలా తెచ్చుకుంటున్నాడు అని చూస్తే ఒక మైండ్ పోయే విషయం బయటపడింది. అతనికి వచ్చే వ్యూస్, లైక్స్, అలాగే సబ్స్క్రైబర్స్ మనలాగా ఆర్గానిక్ గా కాదు, వాళ్ళు కొన్ని ట్రిక్స్ ని ప్లే చేసి అవన్నీ సంపాదిస్తున్నారు. వీళ్ళకి ఒక స్పెషల్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అండ్ ఇదే ఆ గ్రూప్. ఇందులో వేల కొద్ది జాబ్స్ కోసం చూసే జనాలకి ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు అన్నట్టుగా వాళ్ళని గ్రూప్స్ లోకి యాడ్ చేసుకుని వీళ్ళకి డైలీ టాస్క్స్ ఇస్తారు. ఆ టాస్క్స్ ఏంట్రా అంటే వీటిలో ధ్రువరాతి వీడియోస్ లింక్స్ పెట్టి వాటిని లైక్ చేసి ఫాలో కొట్టి ఆ స్క్రీన్ షాట్ ని పెడితే డబ్బులు వస్తాయంట. ఈ ఒక్క గ్రూప్ లోనే 10,000కు పైగా మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇది ఒక్క గ్రూపే ఉంటుంది అనుకోకండి. వీళ్ళు రీజియన్ వైజ్ గా చాలా గ్రూప్స్ ఎస్టాబ్లిష్ చేసి మెంబర్స్ ని యాడ్ చేసి ఇలా ఫాలో అయిన వాళ్ళకి మనీ ఇస్తూ ఉంటారు. ఈ రకంగా ఫాలోవర్స్ ని పర్చేస్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ని ఆర్టిఫిషియల్లీ బిల్డ్ చేస్తున్నారు. అండ్ అలా ఇన్ఆర్గానిక్ గా వచ్చిన వ్యూస్ ని, ఈ లైక్స్ ని చూసి మనలాంటి వాళ్ళు ఓకే ఇందులో ఏదో మంచి కంటెంటే ఉందనుకుని దాన్ని చూసి ఫాలో అవుతున్నాం అండ్ వాటిని నమ్ముతున్నాం కూడా. సో ఇక్కడ వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇంత మందికి ఫాలో చేసినందుకు డబ్బులు ఎలా ఇవ్వగలుగుతున్నారు? అన్ని ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రశ్నకి సమాధానం వెతకడం కోసం మనం ఇంకా డీప్ గా వెళ్లాల్సి ఉంటుంది. ఈ సో కాల్ న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఈ ధ్రువరాతి తను ఏ పార్టీకి కూడా పని చేయను అని చెప్తున్నాడు కదా. అదే వ్యక్తి 2014 లో ఆమ్ ఆద్మీ పార్టీకి తన అఫీషియల్ అకౌంట్స్ నుండి క్యాంపెయినింగ్ చేసేవాడు. 2015 లో ఆమ్ ఆద్మీ పార్టీ పడిన స్ట్రగుల్స్ గురించి సింపతి వచ్చేలాగా ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసి ఆ పార్టీ ఐటీ హెడ్ అయిన మిస్టర్ అంకిత్ లాల్ గారిని కూడా ఇంప్రెస్ చేశాడు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటక క్యాండిడేట్స్ తో ఒక ప్రీ ప్లాన్డ్ లైవ్ లోకి వచ్చి రియల్ ఇష్యూస్ మీద ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళని పైకి లేపాడు. ఓపెన్ గా ఎంత చేస్తున్నా కూడా దాన్ని క్వశ్చన్ చేస్తే అతని కామెంట్ ఏం చేశాడు చూడండి. నేను ఎందుకు ఏడుస్తా, నేను ఏ పార్టీకి కూడా కర్ణాటకలో క్యాంపెయిన్ చేయలేదని ఓపెన్ గా చాలా ధైర్యంగా చెప్తున్నాడు. ఏం చేసినా ఈ దేశంలో జనాలు ఈజీగా మర్చిపోయి గొర్రెల్లా మారిపోతారు అనే దానికి ప్రూఫే ఈ ధ్రువరాతి ఫాలోవర్స్. ఈ ధ్రువరాతి పొలిటికల్ క్యాంపెయిన్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు, కానీ మళ్ళీ అవేం చేయట్లేదని మాటలు చెప్పేస్తాడు. విచిత్రం ఏంటంటే అది చూసి జనాలు కూడా నమ్మేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. పొలిటికల్ ఒపీనియన్ ఉండడంలో తప్పు లేదు. మీ ఇష్టం వచ్చిన పార్టీకి మీరు సపోర్ట్ చేసుకోవచ్చు. కానీ న్యూట్రల్ అని చెప్తూ హిడెన్ ఎజెండాతో వేరే పార్టీస్ ని సపోర్ట్ చేస్తూ జనాలని మోసం చేయడం అనేది మాత్రం 100% తప్పు. ఇప్పుడు ఇతని గురించి మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఇతను చేసే సెలెక్టివ్ క్రిటిసిజం గురించి మాట్లాడదాం. జనరల్లీ ఒక మనిషి ఎంత చెడ్డవాడైనా అతని జీవితంలో ఒకటో రెండో మంచి పనులు చేసే ఉంటాడు కదా. అలాంటిది వీడి ఒపీనియన్ లో మాత్రం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కంటే కూడా పెద్ద విలన్ ఈ ప్రపంచంలోనే లేరు అన్నట్టు మాట్లాడతాడు. ఆయన కంటే ఒక గాడిద బెటర్ అని మన దేశ ప్రధానిని, అంతమంది ఫాలోవర్స్ ఉండే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్న అతను ఓపెన్ గా ఒక పాడ్కాస్ట్ లో చెప్పాడు. అసలు నాకు కూడా అర్థం కాదు, పాకిస్తాన్ వాళ్ళు మన ప్రైమ్ మినిస్టర్ ని హేట్ చేసేదానికంటే కూడా ఎక్కువగా మన దేశంలోనే పుట్టిన వాళ్ళు ఇంతలా హేట్ చేస్తున్నారంటే దాని వెనకాల కారణం ఏంటి? వీళ్ళు హేట్ చేయడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా హేట్ చేసేలా చేస్తున్నారు. ఈవెన్ పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు కూడా వీళ్ళ నెరేటివ్ మొత్తం కూడా మార్చేసి ఒక బీజేపీ ఫెయిల్యూర్ అని మన
ఇంటర్నల్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని చెప్తూ వచ్చారు కానీ పాకిస్తాన్ ది తప్పని ఒకటైనా చెప్పాడా ఈ లెఫ్ట్ బ్యాచ్? అంటే దీనిలో మీకేం స్ట్రాటజీస్ కనిపించట్లేదా? ఇదే నెరేటివ్ ని అక్కడ ధ్రువరాతి, ఆకాష్ బెనర్జీ నుండి ఇక్కడ తులసి చందు, ప్రశ్న, ఈ క్రాంతి వ్లాగర్ వీళ్ళంతా కూడా వాడారు. ఈ క్రాంతి వ్లాగర్ నిజానికి వీళ్ళందరితో పోలిస్తే చాలా పిరుకోడు. ఇతనికి ప్రోపగండా వీడియోస్ చేసి అది వైరల్ అయిపోయాక ప్రైవేట్ లో పెట్టడం అలవాటు. అలా ఎన్నో వీడియోస్ ని చేశాడు అండ్ వాటి గురించి కూడా అతని మీద చేయబోయే పార్ట్ 2లో చెప్తాను. సో ఇంకా ఈ ధ్రువరాతి విషయానికి వస్తే ఒకసారి ఈ స్క్రీన్ షాట్స్ చూడండి. ఇతను కేవలం నరేంద్ర మోడీ మీద బురద జల్లడం కోసం ఛానల్ ని పెట్టుకుని మధ్య మధ్యలో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసుకుంటున్నాడు. ఏళ్ల తరబడి ఇతని బ్యాచ్ అంతా కూడా ఒక పొలిటికల్ ఎజెండాతో వాళ్ళ ఛానల్స్ ని రన్ చేస్తూ జనాల బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. దానికి కానీ నిజంగా మన అందరం పడిపోయి ఉన్నట్లయితే పిఎం లేదు, సీఎం లేడు, ఎవ్వడి మీద కూడా మనకు నమ్మకం ఉండదు. మనలో అసహనం స్టార్ట్ అవుతుంది అండ్ ఈ నెరేటివ్ వార్లో లాజికల్ గా థింక్ చేయడం ఆపేస్తాం అండ్ మనలో రగిలే ఆ కోపాన్ని వీళ్ళు అప్పుడు వాళ్ళ కోసం వాడతారు అండ్ అలానే అల్లకల్లోలాలు జరుగుతాయి. దానికి రీసెంట్ ఎగ్జాంపులే బంగ్లాదేశ్. ఆ కంట్రీ కూడా అలాగే నాశనమైంది అండ్ ఆ స్ట్రాటజీని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. బీజేపీ తప్పులు చేస్తుంది అండ్ అది ఒప్పుకోవాల్సిందే, కానీ మరీ వీళ్ళు ఏకి పడేస్తున్నారు కదా. నిజంగా అంత నీచమైన పరిపాలన చేస్తున్నారా అంటే అది మనమే ఆలోచించుకోవాలి. ఈ ధ్రువరాతి అక్కడెక్కడో ఉన్న డచ్ ప్రైమ్ మినిస్టర్ ఆయన మీద ఆయన తాగే కాఫీ వంపేసుకుని మళ్ళీ అతనే తొడిచేసుకుంటే వావ్ అసలు ఎంత పెద్ద డౌన్ టు ఎర్త్ మనిషో చూడండి అన్నట్టు పోస్ట్ పెట్టాడు. అటువంటి మనిషి మన సొంత దేశ ప్రధాని గురించి ఒక్క పాజిటివ్ థింగ్ ఎందుకు మాట్లాడు? మొత్తం లెఫ్ట్ వింగ్ అంతా కూడా ఎలానే ఏడ్చింది. వాళ్ళు పవర్ లోకి రావడం కోసం ఎంతకైనా నీచానికి దిగజారుతారు. వీళ్ళంతా కూడా మన సిస్టమ్ మీద కాన్స్టెంట్ గా ఫేక్ అలిగేషన్స్ వేస్తూ చాలా తెలివిగా మనల్ని మన గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మారుస్తున్నారు. నాకేమనిపిస్తుంది అంటే ఇఫ్ ఈ బీజేపీ మీద పడి ఆడడం ఆపేస్తే వీళ్ళకి 3 పూట్ల కూడా ఫుడ్ దొరకదు అండ్ దానికోసమే వీళ్ళు మన దేశాన్ని సైతం అమ్మేస్తున్నారు. వీడైతే ఏకంగా జనాల్ని మావోయిస్టులు చేయడానికి కూడా రెడీ అయిపోయాడు. అందరూ మన గవర్నమెంట్ లేపేసిన మావోయిస్ట్ హిడ్మా లాగా మారాలంట. ఈ చిల్లర జనాలంతా కూడా ఇలా వెక్కిలి వేషాలు వేస్తూ చిల్లర కంటెంట్తో జనాల్ని కూడా అలానే మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక డిగ్నిటీ ఉండదు, అడిగితే దిస్ ఇస్ జస్ట్ ఫర్ కంటెంట్ అని దులిపేసుకుంటున్నారు. ఇలా కాన్స్టెంట్ గా నెగిటివ్ ఫార్మింగ్ చేస్తూ జనాల్ని వైలెంట్ గా మారుస్తున్నారు. ప్రోపగండాని క్వశ్చన్ చేస్తుంటే రివర్స్ లో ఆ క్వశ్చన్ చేసే మాలాంటి వాళ్ళని మీరే ప్రోపగండా చేస్తున్నారని అంటున్నారు. సరే అది పక్కన పెడదాం. ఇప్పుడు ఒక మెయిన్ పాయింట్ కి వద్దాం. ఈ ధ్రువరాతి అలాగే ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ వీడియోలో ప్రూఫ్స్ అని చెప్పి చూపించే సోర్సెస్ ఏంటి? ది వైర్, స్క్రోల్, ది క్వింట్, ఆల్ట్ న్యూస్, బీబీసీ ఇలాంటివే కదా. ఇవే ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ బాగా సపోర్ట్ చేసి సర్క్యులేట్ చేసేది. ఈ సోర్సెస్ అన్నిటిలో కూడా సేమ్ నెరేటివ్ ని పుష్ చేస్తున్నారు. సేమ్ ఫ్రేమింగ్ స్టైల్ ఉంటుంది. వీటిని రాసేది ఎవరు, వీటి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, వీటిని మాత్రమే ఎందుకని ప్రూఫ్ కింద చూపించే జనాలు నమ్మిస్తున్నారు. వీటన్నిటి గురించి మనీ ట్రయల్స్ తో సహా ఎక్స్పోజ్ చేసిన వ్యక్తి స్ట్రింగ్ వినోద్. మీలో చాలా మందికి ఆయన చేసిన వర్క్ గురించి అస్సలు తెలియదు. ఈ న్యూస్ ఆర్టికల్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యొక్క ఎన్జిఓస్ వాళ్ళు ప్రమోట్ చేసే ప్రాపగెండాస్ అన్నిటినీ కూడా ప్రూఫ్ తో సహా కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేశారు. కాబట్టి ఈ రోజు స్ట్రింగ్ అనే ఛానల్ ని లేకుండా చేశారు. మీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే స్ట్రింగ్ జియో ఓటీటీ ఆల్రెడీ ఎప్పటి నుండో అవైలబుల్ గా ఉంది. దానిలో వినోద్ గారు చేసిన అన్ని ఎక్స్పోజ్ వీడియోస్ అలాంగ్ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. యూ కెన్ వాచ్ దెమ్ అండ్ అప్పుడు మీరు జడ్జ్ చేయండి. అండ్ ఇది నేనేదో ప్రమోషన్ కోసమో లేదా ఆయన లేపడం కోసం చెప్తున్నాను అనుకోకండి. అసలు మాకు అవసరమే లేదు. ఇదంతా కూడా నేను చెప్పేది కేవలం మీ అవేర్నెస్ కోసం మాత్రమే. నమ్మితే ముందుకు వెళ్ళండి, లేదా మీ ఇష్టం. ఇలాంటి ఒక డేంజరస్ నెట్వర్క్ ని నడపడానికి, ఇంతమందికి ఫండ్స్ ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? దీనికి సమాధానం ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తున్నారు. అండ్ ఇందులో బాగా వినిపించే పేరు మీలో చాలా మందికి తెలుసు, ఆల్రెడీ గెస్ట్ చేసి కూడా ఉంటారు. జార్జ్ సోరోస్ అండ్ ఆల్సో డీప్ స్టేట్ నెట్వర్క్స్. ఈ డీప్ స్టేట్ నెట్వర్క్స్ గురించి కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఎక్కడో జర్మనీలో కూర్చున్న ఇతను ఇంత అగ్రెసివ్గా ఇవన్నీ చేయడం అండ్ ఇతని స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ ఇంతమంది క్రియేటర్స్ పుట్టుకురావడం కోఇన్సిడెన్స్ మాత్రమే అనిపిస్తుందా? ప్రతి స్టేట్ లోనూ వీళ్ళ పప్పెట్స్ ఉన్నారు. వీళ్ళు కామన్ గా ఆన్లైన్ మీటింగ్ సెషన్స్ కూడా పెట్టుకుంటున్నారు. అండ్ దీనిలో ఏం డిస్కస్ చేస్తున్నారు అనేది ఆ దేవుడికే తెలియాలి. గవర్నమెంట్ సీరియస్ గా ఈ విషయాల మీద ఫోకస్ చేయాలని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇండియాని వీక్ చేయడమే వీళ్ళ టార్గెట్ అని క్లియర్ గా వీళ్ళ కంటెంట్ ద్వారా తెలుస్తుంది. కుల సమస్యల్ని కావాలని హైలైట్ చేస్తున్నారు. అక్కడ అవసరం లేకపోయినా హిందుత్వాన్ని తీసుకొస్తూ హిందుత్వం మీద రిపీటెడ్లీ ద్వేషాన్ని నింపుతున్నారు. ఎమోషనల్ బీజిఎంలు, అద్భుతమైన స్క్రిప్ట్లు, దాంతో తెగ పెర్ఫార్మెన్స్ ఇచ్చే వీళ్ళు ఉండగా ఒక ఫుల్లీ ప్యాక్డ్ ప్రాపగెండాని మన వాళ్ళ మీదకి వదులుతుంటే మన వాళ్ళు అది కన్జ్యూమ్ చేసుకుని అదే రియాలిటీ అనుకుంటున్నారు. కామన్ సెన్స్ వాడడం ఎప్పుడో మానేసాం. ఇప్పుడు ఇంకో కొత్త గేమ్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ మీద హేట్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు అక్కడితో ఆగడు. ప్రతి యాంగిల్ లోనూ మనం దెబ్బలు తింటూనే ఉన్నాం. ఇదిలా ఉంటే ఒక పక్క క్రిస్టియన్ మిషనరీస్ లైక్ జోషువా ప్రాజెక్ట్ AD 2000 అంటూ విపరీత స్థాయిలో కన్వర్షన్స్ చేస్తున్నారు. ఇంకో పక్క ఈ ఇస్లాం వాళ్ళు గజ్వా-e-Hind 2047 అనే పేరుతో
వాళ్ళు కూడా ఇండియాని ఇస్లామిక్ స్టేట్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం వాళ్ళు చేయని దారుణాలు లేవు. పోనీ అవన్నీ చెప్దామంటే యూట్యూబ్ రెస్ట్రిక్ట్ చేసేస్తుంది. ఇక్కడ మనకి సరైన వాయిస్ లేదు. మాలాంటి వాళ్ళు చెప్పేది సీరియస్ గా తీసుకునే జనాలు చాలా తక్కువ ఉన్నారు. ప్రతిసారి ఇలా ఏం పని పాట లేనట్టు ముందుకొచ్చి అదే ఎకోసిస్టమ్ ని క్వశ్చన్ చేస్తూ జీవితాలను నరకమయం చేసుకుంటున్నాం తప్ప మాకు ఎటువంటి సపోర్ట్ ఉండట్లేదు. ఇలాంటి కంటెంట్ చేసినందుకు రివార్డ్స్ ఏంటో తెలుసా? థ్రెట్స్, పర్సనల్ ఇన్సల్ట్స్, అలాగే పర్సనల్ అటాక్స్. ఇంకా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళి స్ట్రింగ్ వినోద్ జరిగినట్టు ఆ 3 ఒకసారి జరుగుతాయి అన్నమాట. ఫీల్డ్ ని ఎలా సెట్ చేశారా? వచ్చినోడు వచ్చినట్టే ఓడిపోతున్నారు. హానెస్ట్ గా చెప్పాలంటే వాళ్ళ ఎకోసిస్టమ్ ముందు మేము చాలా వీక్. కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకొని అన్నిటికీ తెగించి మాట్లాడతాం. ఒకటి నిజం, నేను ఇందులో ఎంతకాలం సర్వైవ్ అవుతానో నాకు తెలియదు. కానీ నేను చేసే ప్రతి వీడియో కూడా వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ గా అలాగే డేంజరస్ గా మారుతూ వస్తుందని మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఇంకా చాలా చెప్పాలి, బట్ అన్ని ఒకటే వీడియోలో ఎందుకు, మెల్లిగా మాట్లాడుకుందాం. ఈలోపు మీ వంతుగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతా కీ జై.